హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఈ మధ్యన జగన్ గారి ఇష్యూ ఎంత పెద్దదవుతుందో మనకు అందరికీ తెలుసు. మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్ వలన ఒక ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. అయితే దీని అందరికీ ఇదంతా చెప్పే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. అల్లు అర్జున్ గారికి, జగన్ గారికి ఒకేలా జరిగింది. దీని అందరికీ కారణం ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్, అభిమానులు. ఎందుకంటే ఇప్పుడు మనకి మొన్న జగన్ గారు వెళ్ళే మీటింగ్లో రపరప ఏదో అమ్మవారు అది ఇది అని పుష్ప డైలాగులు అక్కడ చాలా వరకు అందులో ప్రకారంలో రాసి పెట్టున్నారు. సేమ్ ఈ పుష్ప రిలీజ్ అప్పుడు కూడా అలాగే ఫ్యాన్స్ విపరీతంగా వెళ్ళడం వలన ఒక లేడీ చనిపోయారు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా చాలా సీరియస్ అయింది. ఆ తర్వాత దాని కారణం వలన అల్లు అర్జున్ గారు కూడా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితిని తీసుకొచ్చారు. సో అదే విధంగా ఇప్పుడు కూడా జగన్ గారి విషయంలో అలాగే ఫ్యాన్స్, ఆ అభిమానులు జగన్ గారిని చూడాలనే ఆ కుతూహలంతో ఒక పెద్ద ఆయన్ని తోయడం వలన అతని కారు కింద కూడా పడిపోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అలాగే జనాల వలన ఇంకొక పెద్ద ఆయన ఎవరో చనిపోయారు. ఇది కాకుండా అంబులెన్స్లో తీసుకెళ్తున్న ఒక పేషెంట్ కూడా దారి ఇవ్వకపోవడం వలన ఆయన కూడా చనిపోవడం వల్ల పోవడం జరిగింది. సో ఈ విధంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి రీజన్ ఏంటంటే ఉత్సాహం చూపించిన ఫ్యాన్స్. వీళ్ళు ఏంటంటే అభిమాన వ్యక్తుల్ని, అటు హీరో కావచ్చు, ఇటు పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే వాటిని కలవాలనే ఉద్దేశంతో తోపులాటలు, పరిగెత్తడము, క్రౌడ్ ఒకేసారి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేసి అక్కడ ఏం జరుగుతున్నది అనే దానికంటే వీళ్ళ యొక్క ఆనందంతో అక్కడ ప్రమాదాలు అనేది కోరి అవడవలసి వచ్చింది. మీరు ఇప్పుడు అభిమానించిన వ్యక్తిని ఇరిగించారు బేసిక్గా ఫ్యాన్స్. అక్కడ జరిగే ఇన్సిడెంట్ కూడా అయితే వీళ్ళందరిది ఒక ఎత్తు. కారు ఒక రాయి కొమ్మనే తెలుస్తుంది, అలాంటి బాడీని ఇచ్చేసి వెళ్ళిపోయారు. అసలు దానికోసం నా వీడియో చూసిన ప్రతిసారి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో వాట్ ఎవర్, అది దానికోసం పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే ప్రభుత్వం మాట్లాడుతుంది, పోలీసుల డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది, కోర్టులు మాట్లాడుతున్నాయి. వాట్ ఎవర్, అది పక్కన పెడితే ఏది జరిగితే అది జరుగుతుంది. బట్ వీటన్నిటికీ కారణం మాత్రం ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు మితిమీరి ప్రదర్శించడం వలన కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం జరుగుతుంది. సో దయచేసి ఈ క్రౌడ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిగెత్తడాలు, ఒకేసారి పరిగెత్తినప్పుడు పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, పడిపోతారు. అలాగే మన పుష్ప సినిమా అప్పుడు కూడా లేడీ అవడంతోనే తను పడిపోయింది. ఆ పడిపోతే చూడకుండా ఆవిడని కుమ్ముకొని కూడా వెళ్ళిపోయారు, ఆ అమ్మాయిని, ఆవిడను వాళ్ళ అబ్బాయిని. సో అక్కడ కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీ అభిమానించే వ్యక్తుల్ని ఇరికించేస్తున్నారు. మీ వల్ల వాళ్ళు ఇరుక్కుంటున్నారు. దయచేసి ఇలాంటివి ఎన్నిసార్లు జరుగుతున్నా అదే రిపీట్ అవుతుంది. అది కొద్దిగా జరగకుండా చూసుకోండి. ఈరోజు జగన్ గారు అవ్వచ్చు, రేపు ఇంకొక హీరో అవ్వచ్చు, లేకపోతే ఇంకో పొలిటికల్ లీడర్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు చేసిన పనికి వాళ్ళు ఇరుక్కుంటున్నారు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి క్రౌడ్ ఉంది అంటే పెద్దలు కొద్దిగా దూరంగా ఉండాలి, పిల్లలను దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అలాగే లేడీస్ కూడా కొద్దిగా దూరంగా ఉండాలి. పరిగెత్తడాలు, ఒక్కసారి గుమ్మిగూడిపోయి ఒక్కసారి పరిగెత్తితే ఏమవుతుందంటే ఆబ్వియస్లీ కాళ్ళల్లో కాలు పడి పడిపోతుంటారు. సో దానికి ప్రమాదాలు జరగకుండా వెళ్ళే వాళ్ళు కూడా చూసుకోవాలి. వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఏది ఏమైనా తప్పులు జరుగుతున్నా మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఒక విధంగా నాయకులు, హీరోలు కూడా దీనికోసం అర్థం చేసుకొని ఈ ప్రమాదాలకు కాకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరేదో ఆ జనాలు ఉన్నారు అని అనుకుంటే ఆ జనాల్లో ఉన్న ఆనందాన్ని పక్కన పెడితే వాళ్ళ వల్ల ఇరుక్కునే బాధ ఎక్కువ అవుతుంది. అది రేపొద్దున ఇంకొక దానికి తోవ తీసే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి ఫ్యాన్స్ కూడా ఒక పద్ధతిగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరుగుతాయి అనే దగ్గర ఎక్కువ జనం వెళ్తారు అనే దగ్గరికి పెద్దవాళ్ళు వెళ్ళకపోవడం చాలా మంచిది. అలాగే లేడీసు, పిల్లలు కూడా వెళ్ళకపోవడం ఇంకా మంచిది. సో మీరు వెళ్ళడం వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంటే మాకేం అవ్వదులే అని అనుకుంటారు, కానీ అక్కడ ఎవరికి ఏమవుతుందని ఎవరు అనుకోరు. పొద్దున లేచిన తర్వాత ఎవరికి అవుతుందని ఎవరు వెళ్ళరు, కానీ అక్కడ ఎవరికైనా జరగవచ్చు, అది మీరే అవ్వచ్చు. సో దయచేసి ఇక మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళే దగ్గర చాలా జాగ్రత్తగా దూరం నుంచి చూడండి. అక్కడ పోయే నష్టం ఏమీ ఉండదు. దగ్గరికి వెళ్ళడం వలన, పరిగెత్తడం వలన చూడండి పెద్ద కారు కింద ఎలా పడిపోయి ఎంత దారుణంగా ఉందో. అది చూస్తేనే మనసుకు అదరకం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కనీసం ఇలాంటి వీడియో చూసినప్పుడైనా మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అది కరెక్టే కదా, దూరం నుంచి వెళ్ళాలి కదా, అక్కడ ఎవరైనా అవ్వచ్చు కదా. ఈరోజు పెద్ద అయినా మీ తాలూకు కాకపోవచ్చు, కానీ మీరు కూడా అక్కడికి వెళ్ళి ఉంటారు. మీకేమైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? సో దయచేసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఏమీ కాకూడదు. బేసిక్గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయో మనకు అందరికీ తెలుసు. సో దయచేసి ఇక మీదటైనా సరే
జాగ్రత్తగా ఉండండి. అక్కడ అల్లు అర్జున్ గారికి ఏం జరిగిందో అలాగే జగన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ తగ్గేదే లేదనే డైలాగ్కి ఇక్కడ రపరప అనే డైలాగు, రెండు పుష్పకి సంబంధించిన డైలాగులే. రెండు ఇన్సిడెంట్లు కూడా సేమ్ ఇలాగే జరిగింది. అక్కడ ప్రాణాలు పోయింది, తొక్కేశారు, ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. సో వీళ్ళిద్దరికీ ఒక విధంగా కంపేరింగ్గా ఒక పాయింట్ అనేది ఇది అనిపించింది నాకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.